జగన్ 5 ఏళ్లలో పూర్తి చేయలేని వైద్య కళాశాలల్ని పీపీపీ విధానంలో పూర్తి చేసి తీరుతామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతిలో ఉన్న సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి చేసి ఓర్వలేక జగన్ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2.0 అంటూ జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అవగాహన లేని వ్యక్తి యోగా ఎందుకు దండగా, దానికోసం డబ్బు ఖర్చడం ఏంది, వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే యోగాని ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇవాళ యోగా మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి 190 దేశాలు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయి అంటే వాళ్ళకందరికీ తెలియజేస్తున్నారా? పీపీపీ మోడల్లో 5 సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు. పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం, అందరి మీద దౌర్జన్యాలు అటవిక పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికి కూడా తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద ఆయన మరి అరెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కాల. కేవలం స్వార్థపూర్తి రాజకీయాలు మాత్రమే చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో కళాశాలల నిర్మాణం జరగకూడదు, నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందకూడదు అనే ఒక విపరీత మానసికతతో బాధపడుతున్న వ్యక్తులు సమాజం దూరం ఉంచాల్సిన అవసరం ఉంది. కళల్లో విహరించవచ్చు, పగటి కళలు కనొచ్చు, ప్యాలెస్లలో కూర్చొని రోజుకో కళ కనొచ్చు, కానీ ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే విషయం గుర్తుపెట్టుకోవాలా. 2.0 కాదు, ఏ పాయింట్ ఓ కాదు, ఉన్న పాయింట్ ఒక పాయింట్ కూడా ఊడిపోయింది. వేసుకుంటున్న ప్యాంట్ అన్న కాపాడుకుంటే మంచిది.